हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। शन्नो मित्रः शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रथं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ओम शांति शांति। ఓం పరబ్రహ్మణే నమః. మాండవికోపనిషత్తు అథర్వ వేదాంతర్గత మాండవికోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో వరుసగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. దీనిలో జాగ్రత్త అవస్థలో వైశ్వానరుడు అంటే ఆత్మ 4 పాదములు అన్నారు. 4 భాగాలు. 4 భాగాల్లో మొదటి భాగము వైశ్వానరుడు. వైశ్వానరుడు అనే రూపంతో ఉంటాడు. ఈయన జాగ్రత్త అవస్థలో ఉంటాడు. జాగ్రత్త అవస్థ అంటే మనం ఇంద్రియములు అన్ని పనిచేస్తుంటే పగటిపూట ఈ విధంగా ఉంటాం. ఈ అవస్థ ఇదనమాట జాగ్రత్త అవస్థ. అది స్వప్నావస్థ అంటే నిద్ర. ఈ నిద్రలో తైజస్సుడు అనే పేరుతో ఉంటాడు ఆ పరమాత్మ. అంటే 2వ భాగము అని అర్థం. ఇక 3వ భాగము సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అనే పేరుతో ఉంటాడు ఈ పరమాత్మ. ఇప్పుడు 3 పాదాలు అయినాయి. ఇక 4వ పాదం అనేటువంటి దాన్ని తురీయావస్థ. ఆ తురీయావస్థలో ఉండేటువంటి ఆయన ఏషః సర్వజ్ఞ అది చూస్తున్నాడు. ఈ 4వ పాదంలో ఉన్నటువంటి ఏషః సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏష అంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభో అవ్యయౌ భూతానాం ప్రభవ అప్యయౌ ఉత్పత్తి వినాశాలకు. ఇక్కడ ఈ ఏష సర్వజ్ఞ ఈయన ఎవరు? ఈ ఆ పరమాత్మ. ఏష సర్వ ఈశ్వర సర్వేశ్వర. సర్వేశ్వర అనే పదం చాలా చోట్ల వచ్చు. విష్ణు సహస్రనామంలో కూడా వచ్చింది సర్వేశ్వర. ఏష సర్వజ్ఞ. సర్వజ్ఞ అంతయు తెలిసినటువంటి వాడు. అంతర్యామి అంటే లోపల ఉండి ఉండేటువంటి. అంతర్యామి అంటే మన లోపల ఉన్నాడు. అంతర్యామి ఇంకొక పేరు ఆయనకి. అంతర్యామి మన లోపల ఉన్నాడు. సర్వస్య అన్నింటికి యోనిహి మూల కారణము. సర్వస్య సమస్తమైన ఈ జరాచర జగత్తు అంతటికి కూడా మూలము ఎవరు? ఏషః సర్వజ్ఞ ఏషః సర్వేశ్వర. ఆయన మూలం. భూతానాం ప్రాణులలో ఈ ప్రాణులలో ప్రభవ అప్యయో ఉత్పత్తి వినాశాల కారణం. ఈ సమస్తమైనటువంటి 84 లక్షల రకములైనటువంటి ఈ ప్రాణులన్నిటికీ కూడా ఉత్పత్తి ఆయనేను, వినాశము ఆయనేను. అనగా సృష్టించటం, లయం చేసుకోవటం కూడా ఏష సర్వస్వ సర్వేశ్వర ఏష సర్వజ్ఞ. ఇది అన్ని ఆయనేను అని ఆ ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అనేటువంటి చెప్పాడు. ఆ పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. మనకి ఈ మంత్రాలు కొంచెం కంఠస్థ రావాలి. అంటే ఒకసారి 1-2 సార్లు చదివితే అవే వస్తాయి. పరమాత్మను గురించి చెప్పండి అన్నారు అనుకోండి, అబ్బో పుస్తకం ఎక్కడుందా అక్కడుందా ఏముంది అనేటువంటి లేకుండా ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏష అంతర్యామి 3 లక్షణాలు. ఏష సర్వజ్ఞ ఏష సర్వేశ్వర ఏష అంతర్యామి. ఇవి పరమాత్మ యొక్క 3 లక్షణములు. ఇంకొకటి సర్వం ఏషః యోని సర్వస్య యోని. సర్వస్య అందరికి కూడా మూలము. యోని అంటే మూలము. అలానే సర్వస్య ప్రభవాప్యయౌ అన్నిటి కూడా సృష్టి ఆయనేను, లయం చేసుకుంటేటువంటిది వాడే ఆయనేను. ఎవరికి? భూతానాం భూతములకు ప్రాణులకు అని పరమాత్మ యొక్క లక్షణములు చెప్పాడు ఇక్కడ. 5 చెప్పిన తర్వాత ఇంకా ఇక విశేషంగా వెళుతున్నాడు 4వ పరిమాణంలో. అంటే 4వ పరిమాణం అని అంటే అర్థం ఏమిటి? ఆ 3 పాదాలు చెప్పాడు 4వ తురీయావస్థలో.
తురీయావస్థలో ఉన్నటువంటి ఆ 4వ పాదం ఏమిటో చెబుతున్నాడు. 4వ పాదానికి ముందుగా లక్షణాలు చెప్పాడు. ఏష సర్వేశ్వర అని చెప్పి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆత్మ యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలు దీనిలో నా అనేటువంటి వ్యతిరేక అక్షరంతో చెప్పుకోవాలి. నా అంతః, అది నా అంతః, నా ప్రజ్ఞం, నా బహిః, నా ప్రజ్ఞః, నా ఉభయతః, నా ప్రజ్ఞః, ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞం, నా అదృష్టం, అదృష్టం, నా దృష్టం, అదృష్టం. అట్లనే నా వ్యవహారం, అవ్యవహారం, నా గ్రాహ్యం, అగ్రాహ్యం, నా లక్షణం, అలక్షణం, అచింత్యం అంటే నా చింత్యం, అచింత్యం. అలానే అన్యపదేశం, నా పదేశం, అన్యపదేశం, ఏకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచ ఉపశం, శాంతం శివం. ఇది మీ హెడ్డింగ్. శాంతం శివం అద్వైతం. శాంతం శివం అద్వైతం. శివం అనే దానికి లక్షణం చెప్పు అనంటే శాంతం శివం అద్వైతం. శాంతరసము, శాంతమైనటువంటిది, శివం శుభమునిచ్చినటువంటిది, అద్వైతం ఒకటే. అద్వైతం అంటే నా ద్వైతం, అద్వైతం వ్యతిరేకం. అనేటువంటి వ్యతిరేకంలో వస్తుంది. రెండు కాదు ఒకటే అని అర్థం. మీరు ఎప్పుడైనా చెప్పాలనుకోండి ఒకటేనని, అద్వైతం అనాలి. ఇప్పుడు అర్థమైందా? వడ్డిస్తున్నట్ట, వడ్డిస్తుంటే అద్వైతం అన్నట్ట అనేటప్పుడు వాడు ఆగిపోయినాడు. అంటే తలా 2-3 అట్లా వడ్డిస్తున్నారు కదా. ఇక్కడ ఏమన్నాడంటే ఇటువంటి వాడు అద్వైతం అన్నాడు. అద్వైతం అనేటువంటి వీడు ఆగిపోయాడు. అమ్మ నా దగ్గర ఏం లేవే అవి, అద్వైతం అంటే ఒకటే అని అర్థం. అది అంటే ఒకటే వడ్డించు అని. అంటే ఏమిటనమాట, ఆ పదాన్ని చూసుకొని అనుకోండి పలికేటప్పటికి వాడికి ఎదురు అర్థం కాదంటే వాడి జ్ఞాన అయినటువంటి వాడు కాదు. ఇవి ఎవరు ఉపయోగించుకుంటారంటే ఈ జ్ఞాన స్వరూపులు ఉంటారే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అయా వచ్చినది అద్వైతమేనండి అని అంటాడు. ఒకడినే వచ్చాను, ఇద్దరు రాలేదు కాబట్టి ఒకడినే వచ్చాడు కాబట్టి ఒకడికి సరిపో ఒకటి ఒట్టుకురా అంటే ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో చూడండి. అది అనమాట. అది అంటే ఏంటంటే వాళ్ళు ఆ జ్ఞానం అనేటువంటి దానిలో నిండిపోయి ఉంటారు వాళ్ళు. అది అట్లా కాబట్టి వాళ్ళు నిత్య వ్యవహారంలో కూడా అలా మాట్లాడతారు. అది అద్వైతం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ఇది 4వది. స ఆత్మ, అదండి ఆత్మ 4వది. చివరికి చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే విషయాన్ని మనకు బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పాడు అనమాట. అక్కడ దాన్ని నా అనణుహు, నా అణుహు, అనణుహు అణువ కాదు, నా హ్రస్వం అహస్వం చెప్పుకుంటూ వచ్చాడు. నా చక్షుహు కళ్ళు లేవు, పశ్యతి కళ్ళు లేవు, పశ్యతి చూస్తుంటుంది. నా శ్రోత్రం చెవులు లేవు, వింటుంది. అలానే నోరు లేదు, తింటుంది. ఇట్లా ఈ విధంగా అన్ని 20 లక్షణాలు ఉదాహరణకోపనిషత్తులో చెప్పాడు ఇక్కడ. కాబట్టి దీని ప్రకారంగా బ్రహ్మమునకు నిర్వచించండి చెప్పండి ఒక వాక్యం అంటే లేదయ్యా. ఇవి బ్రహ్మానికి చెప్పాలని నిర్వచించమంటే లేదు. అయితే ఒక ధ్వని ఉంది, అది మాత్రం చెబుతాం. ఆ ధ్వని ఏంటంటే ఓం అనేటువంటి ధ్వని, అంతే, ఇంకేం లేదు. ఓం అంటే బ్రహ్మము అని అర్థం, బ్రహ్మవాచకం. ఆ ఓంలో ఏమున్నాయి అంటే ఆ ఊ మా ఉన్నాయండి. ఆ ఓంకారంలో ఆ ఊ మా కలిపితే ఓం అవుతుంది అని చెబుతారు. ఇట్లా ఈ విధంగా దీనిలో ఎందుకంటే మొట్టమొదటి మహావాక్యం అని అన్నాడు ఒక మాట, అయమాత్మా బ్రహ్మ అన్నాడు. ప్రారంభం 2వ మంత్రంలో అయమాత్మా బ్రహ్మ అన్నాడు. అంటే ఈ బ్రహ్మము అయం ఆత్మ అని అంటున్నాడు. ఏమిటి అయం ఆత్మ అనేటువంటిది? బ్రహ్మ సాక్షాత్కారము. ఇది 4వది. బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేటువంటి వాడికి ఈ లక్షణాలు, ఇంతటి జ్ఞానశక్తి రావాలి. అది బ్రహ్మ సాక్షాత్కారానికి. అందుకే బ్రహ్మ సాక్షాత్కారానికి ప్రారంభంలోనే 3 అవస్థలు చెప్పుకుంటూ వచ్చాడు.
మన శరీరం ఏమిటో చెప్పుకుంటూ వచ్చాడు ముందు. మన శరీరం మనం అనుభవించేటువంటి అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థలు చెప్పుకుంటూ వచ్చేసాడు ఈ మహావాక్యంలో. 4వ మహావాక్యం ఇది. ఇది అథర్వవేద మహావాక్యం. 4 వాక్యాలు. 4 వాక్యాల్లో మొట్టమొదటి ఋగ్వేదాంతి వాక్యం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఐతిరేయ ఉపనిషత్తులో ఉంది. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది. దీన్ని ఏమని చెప్పాలి అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, లక్షణ వాక్యం అంటారు దీన్ని. లక్షణం చెప్పాడు, బ్రహ్మానికి లక్షణం చెప్పాడు. ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మము. ఇక్కడ అర్థమైందే, జ్ఞానం ప్రకృష్టమైన విశేషమైనటువంటి జ్ఞానమే బ్రహ్మము. ఇప్పుడు మామూలుగా జ్ఞానం అన్నాం అనుకోండి, ప్రా లేకుండా అనుకుందాం అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే రకరకములైనటువంటి ఇహలోకమైనటువంటి జ్ఞానాలు అవి రకరకాలు అన్ని వెళ్ళిపోతాయి దానిలో. ఈ జ్ఞానానికి సంబంధించిన అన్ని, ఇది కూడా నాది, ఇది జ్ఞానమేనండి అంటాడు. ప్రా ఉపసర్గ చేసేటప్పుడు అవన్నీ కూడా పోతాయి. ఈ ప్రజ్ఞానం బ్రహ్మణ కేవలం బ్రహ్మమును సూచించేటువంటి జ్ఞానమే. ఇది ఎక్కడ ఉంది? ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ. అది ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞానమే ప్రజ్ఞానము, అంతే. నువ్వు ఏదైనా పుస్తకం పెట్టుకొని చదవండి అంటే అది కాదు. ఉపనిషత్తుల్లో ఉన్నదా శాంతం శివం అద్వైతం అని ఉన్నదండి, ఇది జ్ఞానం. ఇట్లా అనమాట అది. అందుకని ప్రజ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా బ్రహ్మస్వరూపము. రెండవది అహం బ్రహ్మాస్మి. ఇక్కడికి వచ్చేటప్పుడు అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మమును అయి ఉన్నాను. దాన్ని ఏమంటారు? అనుభవ వాక్యం. అనుభవంలోకి వచ్చాడు వాడు. గురువు గారి దగ్గర శిష్యుడు ఉన్నాడు కదా, శిష్యుడు ఇప్పుడు ఆ ఉపనిషత్తులు విద్యంతో చెబుతుంటే అనుభవ వాక్యంలోకి ఆ అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అని అన్నాడు. నేను అంటే లోపల నేను అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు బ్రహ్మము, నాలో బ్రహ్మము ఉన్నాడు అని తెలుసుకున్నాడు. 2 స్టేజీలకు వచ్చాడు. ఇక అసలుది 3వ స్టేజీ. అదేంటి? సామవేదాంతర్గతం ఛాందోగ్యంలో ఉన్న తత్వమసి. ఇదే ఉపదేశ వాక్యం. గురువు గారు ఉపదేశించేటువంటి వాక్యం ఇదే. శంకరులు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర ఉపదేశం పొందినటువంటి వాక్యం తత్వమసి. ఈ తత్వమసి వాక్యం యొక్క విశేషం అంతా, ఉపదేశం విధానం అంతా కూడా సుఖరహస్య ఉపనిషత్ అనే పుస్తకం ఉంది. అదే మీకు అందరికి కూడా పంపించారనమాట. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. 10 పేజీలు ఏమొస్తుంది అది. అంత మంత్రం అది. దానికి అన్ని కూడా అంగన్యాస కరన్యాసాలు అన్నీ ఉన్నాయి, మనకి ఉన్నట్టే ఉన్నాయి. అది పెద్ద మంత్రం. అది తత్వమసి అనేటువంటి. ఇది తత్వం అసి. తత్వం అసి. తత్ ఆ పరమాత్మయే, త్వం నీవు, అసి అయి ఉన్నావు. తత్ ప్లస్ త్వం ఈజ్ ఈక్వల్ టు అసి. అనగా ఈ రెంటిని కలిపేటువంటిది, తత్వముని కలిపేది అసి అయి ఉన్నావు. ఆ పరమాత్మ ఎవరో కాదయ్యా, నీవే అయి ఉన్నావు అని శ్వేతకేతువుకి తండ్రి అయిన ఉద్దాలకుడు చెప్పాడు. 7 ఉదాహరణలతో చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మన తత్వశాస్త్రంలో పెద్ద అధ్యాయం. అది అనమాట, అంత విశేషమైంది అనమాట. ఇది తత్వమసి అని అర్థం అనమాట. దీన్ని ఉపదేశ వాక్యము అంటారు. అంటే ఉపదేశం అంటే బ్రహ్మోపదేశము. శంకరులు బ్రహ్మోపదేశం గురువు గారి దగ్గర, గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర పొందారు. ఆయన ఎక్కడున్నాడంటే నర్మదా నదీ తీరమున ఉన్నాడు. ఇప్పుడు నర్మదా నది అని చెప్పుకుంటూ ఆ నర్మదా నదీ తీరం ఉన్నాడు అక్కడ గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర. 4వది ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ, ఈ ఆత్మ, నాలో ఉన్నటువంటి ఈ ఆత్మ బ్రహ్మము అని తెలుసుకున్నాడు అని ఈ ఉపనిషత్తు చెబుతున్నది. అది తెలుసుకోవటానికి నాలో ఉన్నాడు అని అంటే, నాలో అంటే ఏమిటి? నీ శరీరం ఏమిటి, నీ విశేషం ఏమిటి, అన్ని కూడా తెలుసుకుంటున్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థలు తెలుసుకున్నాడు.
4 భాగములండి ఆత్మ అన్నాడు. 4వ భాగం ఏమిటంటే ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అని చెప్పుకుంటూ వచ్చి ఆ మా ఆత్మ ఎలా ఉన్నాడు చెప్పు అని అంటే ఇక్కడ ఇది విశేషంగా ఉన్నాడు. చూడండి ఏమిటే నా అంతః ప్రజ్ఞ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ బ్రహ్మమునకు లక్షణం ఏమన్నా ఉన్నదా? ఒక నిర్వచన డెఫినేషన్ ఏమన్నా ఉన్నదా అంటే లేదండి. అద్వైతం అనేదాన్ని డెఫినేషన్ చెబుతానండి. ఏమిటంటే శాంతం శివం అద్వైతం. అది అద్వైతం అంటే ఒకటే. ఆ ఒకటే అంటే ఎవరు? బ్రహ్మము. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అది అని చెబుతూ ఇక్కడ ఈ ఆత్మ 4వ పరిణామానికి అర్థం చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ నా అంతః ప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞ నా ఉభయత ప్రజ్ఞ నా ప్రజ్ఞాన ఘనం నా ప్రజ్ఞానం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యవదేశ్యం ఏకాత్మ ప్రత్యయ సారం ప్రపంచవశం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని అన్నాడు. స ఆత్మాసి విజ్ఞేయ. స ఆత్మాసి ఇక్కడ దీనిలో ఇక్కడ దీనిలో సరిగా రాలేదు. ఆత్మ అసి అయి ఉన్నావు అని. చతుర్థం 4వ ప్రణవాత్మ నా సహ దానినే విజ్ఞేయ. సహ ఇది సహ దానినే విజ్ఞేయ. ఇక్కడ ప్రింట్లో మన్యంతే స ఆత్మా ఇక్కడ సరే అట్టయితే అటువంటి ఆత్మని తెలుసుకునుము విజ్ఞేయ తెలుసుకోండి అని చెప్పాడు. ఈయన దీనిలో వరుసగా అర్థాలు చెప్పుకుంటూ వస్తే అంతర్ముఖ స్థితి కాదు, బాహ్యముఖి స్థితి కాదు, రెండును కాదు. అది చైతన్యము సమకూరిన స్థితి కాదు, అది కూడా కాదు. చేతన స్థితి అది కాదు, అచేతన స్థితి అది కాదు, అది కనిపించదు అంటే అదృష్టం. చేతులు లేని గ్రహింప శక్యము కాని, చేతులా లేవు, గ్రహించడం పట్టుకోలేదు, గుర్తులు లేని ఊహాతీతమైన వర్ణనాతీతమైన స్థితి అది. దానిని ఆత్మ చైతన్యంతో మాత్రమే తెలుసుకోగలిగింది. అటువంటి ఆత్మను చైతన్యంతో మాత్రమే తెలుసుకోగలిగి ఉండాలి. నీతో చైతన్యం అనేటువంటిది కనుక ఉన్నప్పుడు ఆ ఆత్మ కనబడుతుంటుంది అని చెబుతున్నాడు. నీలో చైతన్యం అనేటువంటి, అక్కడ ప్రపంచ చైతన్యం లేదు, ప్రపంచం అనేది లోపల లేదు. అది ప్రశాంతమైనటువంటి చైతన్యము, మంగళకరమైనది, అద్వయమైనది. ఇదే 4వ పరిమాణం, ఇది ఆత్మ, దీనినే తెలుసుకోము అని చెబుతున్నాడు. ఈ చైతన్యం అనేటువంటిది దాని ద్వారా తెలుసుకో అని చెబుతున్నాడు. అది దీన్ని ఆత్మను తెలుసుకో అని చెబుతున్నాడు. అని చెప్పిన తర్వాత 4 భాగాలు చెప్పేశాడు, అయిపోయింది. 4 భాగాలు చెప్పేసిన తర్వాత మరలా దేనికి వస్తున్నాడంటే బ్రహ్మము అని అంటే ఓంకారం అని మనకి దీనిలో చెప్పాడు కదా. ఓంకారం ఏది? నచికేతుడు కథలో ఇది నచికేతుడు కథ ఏది? కఠోపనిషత్తు ఏమిటంటే ఓంకారం ఏతద్దేవాక్షరం బ్రహ్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది కఠోపనిషత్తులో అని చెప్పాడు కదా. కాబట్టి ఆ ఓంకారం బ్రహ్మ కదా, కాబట్టి ఆ ఓంకారం గురించి ఇంకా విశేషాలు చెబుతున్నా. ఆ ఓంకారంలో ఇంతకుముందు 4 భాగాలు చెప్పాను. ఇక్కడ కూడా ఈ ఓంకారంలో భాగాలు చెబుతున్నా. అది దీనిలో ఏం చెబుతున్నాడంటే 8వ మంత్రం. 8వ మంత్రంలో సహాయమాత్మ అధ్యక్షరం ఓంకార అధిమాత్రం పాదా మాత్ర మాత్రాస్త పాదా అకార ఉకార మకార ఇది. సహ అయం ఈ ఆత్మ అధ్యక్షరం, ఇది అధి అక్షరం. ఇది ఇక్కడ మాట ఏమిటంటే ఈ ఆత్మ అనేటువంటి మాట ఏమిటంటే ఈ అక్షరము ఓంకార, ఓంకారం. గిరామస్మి ఏకమక్షరం, దానిలో వచ్చిందిగా అక్షరం అని ఉపయోగించాడు కదా గీతలో. గిరామస్మి ఏకమక్షరం, అదే అది మాత్రం. అది పాదాహ భాగాలలో ఏంటి భాగాలు ఉన్నాయి దానికి? ఏమిటి భాగాలు అంటే మాత్రాహ అక్షరాలు. ఏమిటంటే ఈ భాగాలు అకార అకారం, ఉకార ఉకారం, మకార మకారం, ఇది ఈ విధంగా భాగాలు ఉన్నాయి, ఓంకారంలో ఉన్నాయి.
ఓంకారం అనేటువంటిది అధ్యక్షరం. స అయం ఆత్మ అది చెప్పాడు. స అయం ఆత్మ ఏమిటి ఓంకారం, దానికి ఉన్నటువంటి భాగములు ఆ ఊ మ ఆ ఊమ అనేటువంటి ఈ మూడు కలిపితే ఓంకారం అవుతుంది అన్నది. ఇది మనకు ఇంత క్రితం కూడా వచ్చినటువంటిది. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారు విశేషం, ఎట్లా భాగాలు ఎలా దీనిలో ఏ విధంగా అనేటువంటి విషయం కూడా వస్తున్నది. ఈ ఆత్మను ఒక మాటతో గుర్తించవు అన్నారంటే ఓం అని గుర్తించాలి. ఓంకారం అక్షరాల్లో చెప్పమంటే దాని భాగములు ఆ ఉ మ అనేటువంటి మూడు అక్షరాలు, విడగొడితే ఆ ఉ మ అనే అక్షరాలు మూడు అక్షరాలు అని ఈ విధంగా ఉన్నాయి. ఈ మూడు కలిపితే అప్పుడు ఏమవుతుంది అనమాట, ఓంకారం అవుతుంది అని అర్థం అనమాట. ఈ ఓంకారం అవుతుంది అని చెబుతూ ఇక వరుసగా ఆ ఊ మ అక్షరాలకి ఆ అనే అక్షరానికి మళ్ళీ మొదటికి వచ్చాడు, జాగ్రత్త అవస్థకు వచ్చాడు. అంటే జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు వస్తాయి. అలానే ఇక్కడ మూడు అక్షరాలు మూడింటికి వస్తాయి. జాగ్రత్త అవస్థ వైశ్వానరుడు, జాగరితస్థ అనో వైశ్వానరో అకార ప్రథమా మాత్ర ఆప్తేరాది మత్వాత్వా ఆప్నోతి హవై హవై సర్వాన్ కామానాదిశ్చ భవతి ఏవం వేద ఏవం వేద. జాగృతి స్థాన జాగ్రత్త అవస్థను కారణంగా తీసుకొని దీనిలో వైశ్వానర, వైశ్వానరుడు అకార అకారం. ఇందులో వైశ్వానుడు మొట్టమొదటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నాడే మొదటి పాదం వైశ్వానరుడు, ఆయన అకారము. అంటే చివరికి ఆ ఊ మా కలిగి ఓంకారం అయింది కదా. అట్లనే వైశ్వానరుడు, తైజసుడు ఇట్లా ముగ్గురిని కలుపుకుంటూ పోతేనే ఆత్మ అయినాడు. అది అంటే అక్కడ నాలుగు భాగాల్ని చివరికి ప్లస్ చేసాడు. ప్లస్ చేసేస్తే ఒకటైంది, ఆ ఒకటే ఆత్మ. ఒకటిని విభజించితే నాలుగు అయినాయి, మళ్ళీ కలిపేసేసాడు మొత్తం ఒకటి. ప్రథమ మాత్ర మొదటి భాగం ఆప్తే వ్యాపకత్వం వలన ఆదిమత్వాత్ ఆరంభత్వం వలన యహా ఎవరు ఏవం ఈ విధంగా వేద తెలుసుకుంటారో సహా అతనికి హవై నిశ్చయంగా సర్వాన్ సమస్తమైన కామాన్ కోరికలు ఆప్నోతి నెరవేరుతాయి. సమస్తమైన కోరికలు నెరవేరుతాయి. లేక ఇంకా ఆదిహిచ మొదటివాడుగా భవతి అవుతాడు, మొట్టమొదటివాడుగా కూడా అవుతాడు అని అంటున్నాడు. అతడు మొదటివాడుగా అవుతాడు. ఇక్కడ ఏమిటో విశేషం చూద్దాం. ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రత్త అవస్థను కాలంగా గైకొన్న వైశ్వానరుడు. ఎందుకంటే వ్యాపకత్వం చేతను ఆరంభత్వం చేతను రెండూ సమంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకునే వ్యక్తి అన్ని కోరికలు నిశ్చయంగా నెరవేరబడతాయి. అతడు మొదటివాడు. మొదటివాడంటే వైశ్వానరుడుగా భావింపబడతాడు, అది అర్థం. ఆత్మలో మొదటి భాగం ఎవరు? వైశ్వానరుడు. అంటే ఆత్మలో ఒక భాగాన్ని అర్థం చేసుకున్నాడు వీడు, ఆ ఒక భాగంలో నిండిపోయినాడు వైశ్వానరుడు అని అర్థం. అది మొదటివాడైనాడు. అలా ఒక్కొక్కడు అంటే కప్ప ఏం చేస్తుంది, దూకుతుంటుంది కదా. మొదటిసారి ఒక 3 అడుగులు దూకింది అంటే అది అంత దూరం వచ్చేసేసింది, అది దాటిచ్చేసేసింది అన్నమాట, ఆ స్థానానికి వచ్చేసేసింది. మళ్ళీ దూకింది, ఆ స్థానానికి వచ్చింది. అట్లా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పేరుంది. ఆ పేరేంటి వైశ్వానరుడని, అలానే తైజసుడని, ప్రజ్ఞాని, ఈ విధంగా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు పొందుతూ ఉన్నాడు. మండూకం ఏ విధంగా ఒక్కొక్క స్థానాన్ని పొందుతుంటుందో అట్లా ఆ విధంగా ఇక్కడ వైశ్వానరుడు అనే స్థానాన్ని పొందాడు అనమాట ఇక్కడ అని ఈ విధంగా చెప్పుకుంటూ దీనిలో ఇక రెండవది ఏమిటి, స్వప్నావస్థ. స్వప్నావస్థ ఏమిటి, తైజసుడు. ఈ తైజసుడులో స్వప్నస్థాన తేజస ఉకారో ద్వితీయ మాత్ర. ఆ ఊమాలో రెండవది ఊ. ఆ ఉకారం తీసుకొని చెబుతున్నాడు. ద్వితీయ మాత్ర రెండవ అక్షరం. ఉత్కర్షాద్ ఉభయత్వాత్ ఉత్కర్షత హవై జ్ఞాన సంపత్తి సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద. స్వస్థాన స్వప్నావస్థను ఆధారంగా తీసుకొని తైజస తైజసుడు, ఉకార ఉకారము, ద్వితీయ మాత్ర రెండవ భాగము, ఉత్కర్ష శ్రేష్టత్వము చేత, ఉభయత్వ రెండింటి సంబంధము చేత,
యహ ఎవరు ఏవం ఈ విధంగా వేద తెలుసుకుంటారో సహా అతడు కవై నిశ్చయంగా జ్ఞాన సంపత్తి జ్ఞానాన్ని పొందినవాడు అవుతాడు. సమానహాచ సమానంగా ఎక్కడ ఎట్లయితే అక్కడ వైశ్వానరుడు అయినాడో అట్లనే ఇక్కడ కూడా తైజసుడుగా అవుతాడు. అస్య అతడి కులే వంశంలో ఆ బ్రహ్మ జ్ఞాని కానివాడు నా భవతి జన్మించడు. మొదటేమో కోరికలు ఇన్నాడు. ఈ వైశ్వానరుణ్ణి తెలుసుకుంటే ఒక సమస్త కోరికలు వస్తాయి అంటే అన్నాడు. రెండోసారి వచ్చేటప్పుడు ఆ కులంలో అందరూ జ్ఞానవంతులే అంటానికి జ్ఞాని కానివాడు జన్మించడు. ఇదే అర్థం. జ్ఞాని కానివాడు జన్మించడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే ఇద్దరు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల దగ్గర నుంచి పైకి పోతాం. వాళ్ళిద్దరూ అజ్ఞానము ఒకటి, మూర్ఘత్వం ఒకటి, 2 లక్షణాలు ఉన్నాయి అనుకోండి. అజ్ఞానం, మూర్ఘత్వం 2 లక్షణాలు ఉన్నాయిగా. ఆ లక్షణాలు వీళ్ళకి కూడా వచ్చేసి సరే తల్లిదండ్రుల నుంచి పైకి వెళ్తాం. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోతాం. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోతే వాళ్ళు ఇంతే. అంటే అట్నుంచి కానీ ఇట్నుంచి కొమ్మలు 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 వస్తుంటాయి కాబట్టి తల్లి వైపు అటు ఇద్దరు ఉంటారు, తండ్రి వైపు ఇద్దరు ఉంటారు, అటు కొమ్మలు కొమ్మలు వస్తుంటాయి కదా. ఇట్లా 3 తరాల దాకా చూస్తుంటే అందరూ కూడా అజ్ఞానము మూర్ఖత్వంతో వెళ్ళిపోయింది. అదే లక్షణాలు వస్తూ ఉన్నాయి. ఇది అర్థం. ఈ లక్షణాలే వరుస వస్తుంది. అజ్ఞానం అంటే ఆ వచ్చిన సంతానం అంతా కూడా అదే మార్గంలో వస్తుంది. మరి ఎక్కడ కట్ కావాలి? అది ఇక్కడ అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ కట్ కావాలి? కట్ అయ్యి అక్కడ నశించిపోయి జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలిగింది అనుకోండి ఆ స్థాయిలో, అంటే అర్థం ఏమిటి? 3 తరాలు అయిపోయి 4వ తరంలో ఒకడు ఉన్నాడు అనుకుందాం. వాళ్ళల్లో వాడు పెద్ద జ్ఞాని అయినాడు అనుకోండి. దాంతో కట్ అయిపోయింది. అది అజ్ఞానం అనేటువంటిది కట్ అయిపోయింది. కట్ అయిపోయి తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరంపరలో ఉంటారు. జ్ఞాని పరంపరలో ఉంటారు. జ్ఞానముతో ఉంటారు, అజ్ఞానంతో ఉండరు. ఇక్కడ జ్ఞానం అనే దానికి అర్థం ఉంది. ఏమిటంటే ఇక వరుసగా చెప్తూ కొన్ని ఉదాహరణలు. శంకరాచార్య స్వామి వారు ఉన్నారు. సరే, ఆయన జ్ఞానం అనేటువంటి జ్ఞాన స్వరూపుడు. మామూలుగా ఆయన శివుడు వంశండి, శివుడు అంటే అంటారు. కాసేపు ఆ మాట పక్కన పెట్టేసేద్దాం. శంకరాచార్య స్వామి వారు అంటే జ్ఞాన సంపన్నుడు. వాళ్ళ తండ్రి చూద్దామండి. ఆయన జ్ఞాన సంపన్నుడు. ఆయన తండ్రి చూద్దామండి. ఆయన జ్ఞాన సంపన్నుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఇక్కడ పాయింట్ అంటే జ్ఞాన సంపన్నులు ఒకడు గనక ఉంటే అక్కడ పరంపరగా వస్తూ ఉంటుంటారు. అట్లనే సరే ఎప్పుడు అయిపోయింది. అది ఎప్పుడు 8వ 7వ శతాబ్దంలో సుమారు 650 ఆ ప్రాంతంలో. ఇక ఆ తర్వాత 1400 ప్రాంతంలో చెబుతారు. అక్కడ ఎవరంటే తాళ్లపాక అన్నమాచార్య. తాళ్లపాక అన్నమాచార్య వాళ్ళకి తాళ్లపాక వంశీయులని పేరు. వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరూ పండితులు, కవులు. ఇవి మన ఉన్నాయి కదా, ఇది అన్నమాచార్య కీర్తనలని. వాళ్ళు అన్నమయ్య కొన్ని రాశాడు, అన్నమయ్య కొడుకు కొన్ని రాశాడు, పెద్ద తిరుమలాచార్యుడు కొన్ని, చిన్న తిరుమలాచార్యుడు కొన్ని. వాళ్ళు ఆ కాలంలో రాగి రేకుల మీద రాసేశారు. ఇంకా ఈ తాళపత్రాల మీద ఏమన్నా పోతాయో అని. అయితే ఇట్లా ఉండంగా వాళ్ళల్లో తాళ్లపాక ఈమె ఉన్నది ఎవరు, ఈమె తిమ్మక్క, పేరు తిమ్మక్క అనే ఆమె సుభద్రాపరిణయం అనే ఒక పుస్తకం రాసింది. ఆ ద్విపద కావ్యం అది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటున్నాం మనం, అది అర్థం చేసుకోవాల్సింది. జ్ఞాన పరంపర కనుక ఉంటే ఆ జ్ఞాన పరంపర వరుసగా వస్తూనే ఉంటుందండి. అజ్ఞాన పరంపర ఉన్నదనుకోండి అంతే సాగుతుంటుంది. ఓ తల్లిదండ్రులు అజ్ఞానం, మరి కొడుకు అంతేగా, కొడుకు గాని కూతురు గాని వాళ్ళ అజ్ఞానం మళ్ళీ వీళ్ళు ఇదే పరంపరగా వస్తుంటుంది.
చాలా మంది అనుకుంటారు అజ్ఞానం అంటే నాకు తెలియదు ఏముందండి, నాకు డిగ్రీ ఉందండి, బీటెక్ ఉంది, బిఈ ఉంది, లేకపోతే ఆ డిగ్రీ ఈ డిగ్రీ ఎంబీబీఎస్ ఉంది, ఎంఎస్ ఉంది, ఓహో ఉన్నాయిగా 96 డిగ్రీలు ఇవన్నీ ఉన్నాయండి, కాబట్టి నేను నాలెడ్జి నాకు బాగా ఉంది అని అంటాడే వాడు మొదటి అజ్ఞాని. అది మొదటి అజ్ఞాని వాడే. అది మనకి దీనిలో కూడా కేనోపనిషత్తులో కూడా వచ్చింది, నాకు తెలుసు నాకు తెలుసు అంటుంటాడే వాడే మొట్టమొదటి అజ్ఞాని. ఇప్పుడు మనం చూశారు వీళ్ళందరూ కూడా మనం చూసేది జ్ఞానవంతులం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కోసం డిగ్రీలు పట్టుకున్నారు, డిగ్రీలు పట్టుకొని బోర్డులు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. పాపం బోర్డు పెట్టుకున్నాడు, ఉంటాయి కదా డిగ్రీలు, ఎంబీబీఎస్ అట్ట రకరకాల డిగ్రీలు ఉంటాయి కదా. అది బోర్డు చూసేసారు, అబ్బో ఏం చదువుకున్నాడు రా, భలే ఉన్నాడు, ఈ దగ్గరికే పోవాలరా అని పోయినాడు. సరే ఆయన ఏదో ఎట్టో ఒకటి సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు అనుకోండి, తర్వాత సంగతి. సరే ఏమైనాడు చివరికి అవుట్. మీకు ఇప్పుడు ఒక విషయం కన్నా చెబితే మీరు ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఒక జ్ఞాన సంపన్నుడు ఆయన, మంచి పండితుడు ఆయన. ఆయన ఇట్నే బోర్డు చూశారు, ఎవరో ఉంటారో రకరకాలు, ఎవరు చెప్తారు, ఎవరు పనికి మాలినోడో ఏదో చెప్పాడు, ఆ చూసాడు పోయినాడు. ఆయన దగ్గరికి అసలు ఎవడు తెలిసినోడు ఒక్కడు కూడా పోడు, డిగ్రీ మాత్రం ఉంటుంది. పాపం ఆయన పండబడ్డాడు. ఇంక ఈ వివరం ఇంకా అక్కర్లేదు, తర్వాత తెలిసిందనమాట, అరే నాకు తెలియదు చెప్తే చెప్పేవాడిని. అదే బాగా షుగర్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయకూడదు కదా, చేశాడు. మరి బతుకుతాడా? ఎందుకంటే చెబుతున్నది మనము ఎంతటి అజ్ఞానమో చూసుకోండి. ఏదంటే డిగ్రీలు ఉన్నాయి, సర్టిఫికేట్లు ఉన్నాయి, నాకే అంత మనగాండి ఇంత మనగాండి అని చెప్పుకుంటుంటారు చూశారు. ఇవన్నీ ఎందుకు అంటే డబ్బులు సంపాదించుకోవడానికి, ఇది అర్థమైతే ఇంకేం లేదు. నీవు జ్ఞాన సంపన్నుడు అయితే బుద్ధి ఏం చెబుతున్నది, సత్ అసత్ విచక్షణ జ్ఞానం చేస్తున్నది. ఆ విచక్షణ జ్ఞానం చేసి దాని ప్రకారంగా మంచి దారిలో నడుస్తుంటుంది. కానీ నీవు దారి అంతా ఏమిటి, ఈ ధన సంపాదన సంబంధించినటువంటి ఆ నాలెడ్జి తోటి ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంటాం. అది ఆ మార్గంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, పిల్లవాడిని ముందే వాడి 4 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, 3 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, తల్లి ఏముంటుందంటే మా వాడిని అమెరికా పంపించాలి, ఇంజనీరింగ్ చెప్పించాలి, ఇంజనీరింగ్ లో ఎన్ని లక్షలు అయితే ఖర్చు పెట్టేస్తాను, పంపించాలి. ఇది వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా లేదు. అంటే తల్లి ఏమిటో అప్పుడే నిర్ణయం చేసేసింది, నిర్ణయం చేసి వాడి మీద రుద్దుతుంది, వాడి తట్టుకోలేక సరేలే అని అంటాడు, వాడు బుర్రను పరిగెత్తాడు వాడికి. మొట్టమొదట ఉండాల్సింది ఏమిటి, నేను జ్ఞానస్వరూపం, నాకు ముందు అసలు వీడికి జ్ఞానం కలగాలి, జ్ఞానం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి బుద్ధి ఏమన్నా ఉంది ఆ తల్లికి? వాళ్ళేమో చదవటమేమో లలిత రహస్యసహస్రనామాలు పారాయణలు చదవటం, దానిలో జ్ఞాన విగ్రహ అనేకమైన ఉంటే ఇవన్నీ కూడా ఏమిటి ఆచరించమని చెబుతుంటే అమ్మవారు ఒక్కళ్ళు కూడా ఆచరిస్తున్నారా? చూస్తుంటే ఎంతమంది ఉన్నారో చూసుకోండి. పైకి ఫ్యాషన్, దిస్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్. ఇది ఇట్లా ఎక్కువ మంది, నేను అందరినీ చెప్పడం లేదు, ఎక్కువ మంది అనమాట అలా ఉంటుంటారు. అంటే అజ్ఞానం అనేటువంటి దానిలో, మూర్ఖత్వం అనేటువంటి దానిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనారు, అప్పుడు ఏమంటున్నారు, అమెరికా సంబంధం అయితే ఇస్తానండి, ఎందుకు తాను కూడా పోవటానికి, ఇది ప్లాన్. అమ్మాయి అమెరికా వాడైతే ఇస్తానండి, అసలు ఉద్దేశం ఏంటి, తను పోవాలని ప్లాన్. ఇప్పుడు అమెరికా సంబంధం వద్దండి, పరిస్థితి ఎంత పరిస్థితి ఎట్లా ఉన్నదో చూస్తుంటే. అంటే ఏమిటి, ఇదంతా అజ్ఞానంలో ఉన్న భాగం. ఇది ఈ స్వార్థము మూర్ఘత్వాలు అనేటువంటిది అజ్ఞానంలో ఉన్నటువంటి భాగాలు. ఇది అంటే స్వార్థంగా బతకటం, అది అర్థం. యమధర్మరాజు దగ్గరికి పోయిన తర్వాత యమధర్మరాజు అంటాడట చిత్రగుప్తుడిని, అరే వీడి చిట్టా చదవరా అంటాడట. వీడి చిట్టా చదవరా అనేసరికి చెబుతున్నా, 4 ఇళ్ళు అండి, 2 కార్లు అండి, 10 ఎకరాలండి, అదండి ఇదండి చిట్టా అంతా చెప్పేసేట. సరే బాగుందినా, తర్వాత ఇంకేమైనా చేశాడ? ఏమి చేయలేదండి వీడు.
ఏమి చేయలేదు అసలు వీడు. అసలు వీడికి పెద్ద టెక్స్ట్ బుక్ ఇచ్చి పంపించాం కదా వీడికి భూలోకానికి, అవి ఆచరించమని చెప్పాం కదా. యజ్ఞోదాన తపహ, మనకి దీనిలో గీతలో వచ్చింది కదా. ఏమైనా ఒకటనే చేశాడు, అసలు మాట్లాడకూడదండి. ఇంకా పోయి గుళ్ళకు పోయి శుభ్రంగా ప్రసాదాలు తిని వస్తుంటాడండి వీడు. ఇది అనమాట. అరే అట్టయితేనే వీడు మూటలు మూటలన్నీ సంపాదించి ఆ మూటలన్నీ అక్కడ పడేసి వచ్చాడు కదా. మూటలు సంపాదించాడు బాగా, ఆ సంపాదించిన మూటలన్నీ అక్కడ పెట్టేసి వచ్చాడు. ఆ మూటలు ఎవరు తింటారు? ఆ కొడుకులు వాళ్ళు వీళ్ళు తింటారు. కాబట్టి వీడు మూటలు మోసేవాడరా. కాబట్టి వచ్చే జనంలో వీడు కూలీగా పుట్టించు మూటలు మోస్తుంటాడు. వీడు కూలీ జనులు పో. మరి మనం చూస్తున్నాం కదా, కూలీలు ఎంతమంది బస్తాలు మోస్తుంటారు చూడండి. మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తుంటే మనం బస్తా మోయమంటే మనం మోయగలుగుతాం. బస్తా అక్కడ పెట్టి మోయవయ్యానంటే వాడు మనిషే, మనము మనిషే. మోయవయ్యా నువ్వు బస్తా మోయంటే, బస్తా కాదు కదా నాకు ఆ విషయాలు చెప్పవాకు అని అంటాం. చూడండి మనకి వాడికి తేడా చూసుకోండి. వాడికి 10 రూపాయలు చూపించి ఆ బస్తా మోసుకురారా, ఆ మోసుకొస్తానండి. చూసారా మరి దీనిలో తేడా? అంటే ఏంటనమాట, వీడు పూర్వజనంలో మూటలు మోసినోడు ఉంటాడు, మూటలన్నీ సంపాదించి అక్కడ వేడేసి వచ్చాడు వీడు. కాబట్టి ఇప్పుడు మూటలు పోయి రానన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజు కూడా భగవంతుడే. ఆ విషయమే గీతలో చెప్పాడు 10వ అధ్యాయంలో. అదేనమాట. ఇంత విషయాలు వస్తాయి. అందుకనే జ్ఞానం అనేటువంటిది పెట్టుకుంటారా మీరు. జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మన యొక్క జీవితానికి. ఇంతటికి జ్ఞానం అనేది ఉంటేనే నువ్వు ఏవైనా చేసుకో, ఏ చదువైనా చెప్పించుకో, ఏదైనా సరే జ్ఞానం అనేటువంటిది ఉండాలి. అది ఏ చదువైనా సరే ఏదైనా సరే దానికి ఆక్షేపణ ఏం లేదు. అట్లా అనమాట అది. అందుకని దీనిలో జ్ఞానం అనేటువంటిది తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అలా వస్తుంటారు. అట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాలు. అదేనమాట. ముఖ్యంగా ఒక సిద్ధాంతం ఒకటి ఉంది, మీకు తెలుసు తెలీదు. మేనమావ కనుక పండితుడై జ్ఞానవంతుడై అయితే మేనల్లుళ్ళు కూడా అట్లా ఉంటారని. అట్లా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉదాహరణలు కూడా ఉన్నాయి. అది అంటే అర్థం ఏంటి? మేనమామ అంటే అర్థం ఏంటి? తల్లి తరఫున, అంటే ఆ అంశ మేనమామ అంశ తల్లిలో కూడా ఉంటుంది కదా, అది అర్థం. అలా అనమాట. ఇక వాడు మేనమామ ఇంకున్నాడు అనుకోండి బండ, అయితే వీళ్ళందరూ బండలే. అది అట్లా అనమాట. అది అట్లా ఉంటుంది అది. కాబట్టి ఎక్కడో అక్కడ ఒక చోట కట్ అయిపోవాలి. కట్ అయిపోవాలని అంటే వీడి అదృష్టవశాత్తు గురువు గారు చిక్కాడు అనుకోండి, గురువు గారిని పట్టుకున్నాడు అనుకోండి. గురువు గారిని పట్టుకుంటే అప్పుడు వీడికి అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయి జ్ఞాన ప్రపంచం అనేది వస్తుంది, కలుగుతుంది. అప్పుడు వీడు అంత దూరం వెళ్ళి ఆహా ఎంతటి అజ్ఞానం రానాయన, అప్పుడు వీళ్ళందరూ కనపడతారు. మీరు చూడండి, బాగా జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు జనాన్ని అందరినీ చూస్తే ఎంతమంది అజ్ఞానులు ఉన్నారా, ఎట్లా ఉన్నారు వీళ్ళు, వీళ్ళ జీవిత విధానం చూస్తుంటుంటే. అందుకనే ఒక పురుషుడు ఉన్నాడు, ఒక అతడు ఉన్నాడు అనుకో, ఒక మనిషి గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు అనుకోండి, ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు అనుకోండి, కొంతకాలం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు, అబ్బో ఎంత అజ్ఞానం నుండి బయటపడ్డాను రా అని. కనపడ్డ వాళ్ళందరూ కూడా, తనకి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇంత అజ్ఞానంలో ఉన్నారని తెలుస్తుంది. కానీ వాళ్ళు మాత్రం అనుకోవటం లేదు, నేను బాగానే ఉన్నాను కదా, 1వ తారీఖు జీతం వస్తున్నది కదా, 1వ తారీఖు జీతం వస్తున్నది కదా, డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు నాకున్నాయి కదా. ఎంతసేపు చూసుకుని నా నా అంటుంటాడు, నా డబ్బులు నాకున్నాయి, నా ఇల్లు నాకున్నది అని నాతో ఉంటుంటాడు వీడు. నేను బాగున్నాను కదా, గుడికి పోయి కొబ్బరి చిప్ప తెచ్చుకుంటున్నాను కదా. ఈ విధంగా ఇదనమాట పలహారం అనమాట. ఇది అంటే ఏందో పెద్ద భక్తుడు అనేనట్టు అనమాట. నీ గుడికి పోయిన భక్తుడు అనమాట. అది ఈ విధంగా అనుకోని, ఈ విధంగా నేను బాగానే ఉన్నాగా నాకెందుకయ్యా ఇవన్నీ, ఈ భగవద్గీతలు ఎందుకు, ఈ పారాయణలు ఎందుకు, నాకెందుకు, నేను బాగానే ఉన్నా కదా. ఇటువంటి బ్యాచ్ ఎక్కువ అది. కాబట్టి ఈ బ్యాచ్ అప్పుడప్పుడు పిక్నిక్లు చేస్తుంటుంది. తిరుపతి గుడి ఉంది కదా, పిక్నిక్ అది. అక్కడ పోయి కాసేపు పిక్నిక్ అనుభవించి రావటం, అటు పైకి చూసాం దేవుణ్ణి ఆయన, ఆ విధంగా అట్లా ఇట్లా కొన్ని కొన్ని చేస్తుంటుంటారు అనమాట. అలా ఎక్కువ మంది ఉంటారు, కానీ అట్లా అందరూ ఉండరు. ఎందుకంటే జ్ఞాన సంపన్నులు అనేటువంటి వాళ్ళని మళ్ళీ జ్ఞానే కనిపెడతాడు. ఇది దీనిలో ఉన్న విషయం.
ఏదో అంటారే దొంగ ఫ్రెండ్, దొంగకు దొంగ ఫ్రెండ్ ఎట్లా, అట్నే జ్ఞానికి జ్ఞాని ఫ్రెండ్, జ్ఞాని ఫ్రెండ్. మేము వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటుంటే మేము ఇవే వస్తాయి. రెండోది చూడంగానే వెంటనే ఆచార్య గారి దగ్గరికి పోగానే ఆ మందిడి అతడెరిగి అని చెప్పి ఇంకా ఆయన మొదలుపెట్టేస్తాడు భవిష్యత్తులో వచ్చి. అక్కడున్న కవి విశేషములన్నీ కూడా అయ్యో అలసాని పెద్దన గారు ఏం రాశాడండి, ఆ మందిడి అతడెరిగిన గరి నిరీక్షాపేక్షం దీర్ఘాలు తీసుకుంటూ ఆ హిమాలయ పర్వతాల మీద నుంచి ఇలా 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 దిగుతూ హిమాలయ పర్వతాల మీద దిగాడు అని. అంటే ఏంటి, మేము లోక సమాచారం చెప్పుకుంటున్నాం, లోక వ్యవహారం, వాడట్టయినాడు వీడిట్టయినాడు ఇవన్నీ ఏం రావు. వెంటనే ఇది తప్పితే రెండోది రావు. అంటే జ్ఞాన సంబంధమైనటువంటి వస్తాయి. జ్ఞానికి జ్ఞాని అంత విశేషం అనమాట. అలా ఉండటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అది అర్థం. అది అట్లా ఉంటుంది. ఆ జ్ఞానం వల్లనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం దీని 10వ మంత్రంలో స్వప్నావస్థ తైజస్సుడు, దీనిలో కూడా స్వప్నస్థాన తైజస్సుగా ఉకారో ద్వితీయ మాత్ర అనేటువంటి దీనిలో చెప్పినట్టు ఓంకార మంత్రం యొక్క 2వ భాగం ఉకారము. స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు, ఎందుకంటే శ్రేష్టత్వం చేత రెండింటి సంబంధం చేత రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా, అంటే వైశ్వానరుడు తేజసుడు ఇద్దరు సమానంగా ఉన్నారు. అంటే 1/4 1/4. అంటే ఇక్కడ 25 25 25, అక్కడ 20 ఇక్కడ 30 అట్టలేదు అది నా అర్థం. అది దానిలో అది అర్థం అనమాట. కాసిది ఎక్కువ అండి కాదు, అది ఎంతో ఇది అంతే, వైశ్వానరుడు ఎంతో ఇది అంతే, అది 25%, ఇది 25%, సమానం. అది ఆ విషయం చెబుతున్నాడు. తెలుగు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖ దుఃఖాల వంటి ద్వంద్వాలలో సమానంగా వ్యవహరిస్తుంటాడు. ఇది విశేషం. ఏది, ఈ తైజసుడు ఉన్నప్పుడు సుఖ దుఃఖాలలో సమానంగా. ఇది ఇక్కడ మనకు గీతలో వచ్చింది కదా, ఏంది సమదుఃఖ సమస్మృతినా, ఎక్కడ సుఖమస్మృతి కాదు, ఇక్కడ సుఖ దుఃఖ సమానంగా చూస్తాడు. సుఖ దుఃఖ సమయకృత్వ లాభాలాభం చేయాలి. ద్వంద్వాలు సమానం. ద్వంద్వాలు అంటానికి 5-6 చెప్పుకుంటూ వచ్చాడు. సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులు, సుఖ దుఃఖములు, రకరకములైనటువంటి ద్వంద్వాలు, జంటలు ఇవి. ఈ జంటలు ఉన్నాయి, వాటికి మనిషి పొంగిపోడు కుంగిపోడు. అదే రామాయణంలో దశరథ మహారాజు రామచంద్రమూర్తికి రేపు నీకు పట్టాభిషేకం రా అని చెప్పాడు. అనేటప్పటికి ఈయన ఏమన్నా పొంగిపోయినాడా? మామూలుగా ఉన్నాడు. సముద్రం ఎలా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, అంతే ఉన్నాడు. ఏమి వాడి సంతోషం ఏమి పొంగిపోలా. 10 మందికి చెప్పుకొని ఏమి ఎగరలేదు ఆయన. సరే మరనాడు పిలిచాడు. అరే నీకు ఇస్తానన్నాక ఇవ్వటం లేదురా, నిన్ను అరణ్యాలకు పొమ్మంటున్నాను అన్నాడు. మరి అదేంటి, నిన్నేమో ఇస్తానన్నావు, ఇవాళేమో కాదంటున్నావు, అరణ్యాలు పొమ్మంటున్నావు, ఏమిటి ఇదంతా అని బోట్లాట వేసుకున్నాడా? తండ్రి వాక్యం, పితృవాక్యం, దీనిలో మీకు పంపించారు, దీనిలో రామాయణ సూక్తిలో వస్తుంది. ఆ తండ్రి వాక్యం చూసా సరే అంటే అర్థం ఏమిటి, ప్రియము వలన పొంగిపోవటము, అలానే అప్రియము వలన కుంగిపోవటము, ఈ రెండు లేవు, సమానత్వ స్థితి. ఇది జ్ఞాని యొక్క లక్షణం. రెండు అనమాట. అటు పొంగిపోవటం లేదు, కుంగిపోవటం లేదు. ప్రేమ కలిగినప్పుడేమో పొంగిపోవటము, అప్రియం కలిగినప్పుడు కుంగిపోవటం అనేటువంటి రెండు లక్షణాలు లేవు, సమంగా ఉంటాడు. ఇది జ్ఞాని యొక్క లక్షణము అని చెబుతున్నాడు. ఇది అంతటి సాధించాలంటే అంత తేలికైంది ఇది, అంత సులభమైందా? ఎక్కడ దాకా రావాలి? నువ్వు నెమ్మదిగా నడుస్తూ నడుస్తూ వస్తుంటే కొంత దూరం వచ్చిన తర్వాత ఏదో చెట్టు ఆశ్రమం కనబడితే కాసేపు కూర్చోవచ్చు అన్నట్టు. అలానే నువ్వు ఈ జ్ఞానంలో నడుస్తూ రావాలి. క్రమక్రమంగా నీ మనస్సు మనోబుద్ధులు కూడా ఈ జ్ఞానంలో పయనిస్తూ ఉంటుంటాయి. అది
ఒక్క రోజున ఏమిటి ఏదో కాసేపు ఒక గంట సేపు విన్నంత మాత్రాన వస్తుందా? ఏమి రాదు. అట్లా ఏమి రాదు. అట్లా అనమాట. అంటే కొంతకాలం పయనిస్తూ ఉండాలి జ్ఞాన మార్గంలో. పయనిస్తూ ఉంటుంటే అప్పుడు ఒక స్థాయికి వచ్చి అప్పుడు నీకే తెలుస్తుంది. అట్లా అనమాట. అందుకని సమత్వ స్థితి అని చెబుతున్నాడు అది. కాబట్టి జ్ఞాని కానివాడు ఎవరు అతడి వశంలో జన్మించడు. జ్ఞాని కానివాడు అంటే అటువంటి వాని యొక్క జ్ఞాని వంశములో జ్ఞానియే పుడతాడు. అది కాబట్టి శంకర విజయంలో విద్యాధిరాజు అనేటువంటి ఆయన, కేరళలో ఉన్నటువంటి విద్యాధిరాజు కాలాడి అనే గ్రామంలో ఉన్నటువంటి ఆయన గొప్ప మహాపండితుడు. ఆయన పేరు విద్యాధిరాజు. ఆయన కుమారుడే శంకరాచార్యుల వారి యొక్క కుమారుడు. ఆయన వరుసగా పరంపర అంతా కూడా జ్ఞాన పరంపర. ఆ జ్ఞాన పరంపర ఇంట్లో ఉంటుంటే అలానే వస్తుంటుందండి. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపించారు, ఏది అభిప్రాయం పంపించారు శంకరోదయం మీద. వాళ్ళ నాయన జ్ఞానవంతుడు, ఆయన మహాపండితుడు. ఆ రోజుల్లో హై స్కూల్లో పనిచేస్తున్నాడు ఆయన, బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన కుమారుడు ఈయన సంస్కృతాంధ్రాలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన రిటైర్ అయినారు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. 30 సంవత్సరాలు యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు ఆయన. ఆయన ఎంతో మంది పిహెచ్డీలు ఇచ్చాడు. అట్లా అనమాట. అంటే ఏంటి, వాళ్ళ యొక్క వంశం ఎలా ఉంది అంటే తండ్రి చూసుకోండి అట్లా ఈ విధంగా వరుస ఇదనమాట. అలా ఉన్నటువంటి వాళ్ళు చివరికి వంశంలో ఉన్నతంగా కూడా ఉంటాడు. అది అర్థం, విశేషం. ఇదే విశేషమైన అది. అట్లా ఈ విధంగా జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడంటే వైశ్వానరుని గురించి తెలుసుకో, తైజసుని గురించి కూడా తెలుసుకో. ఇలా తెలుసుకుంటుంటే అప్పుడు అనగా నీకు స్వప్నావస్థలో తైజసుడు ఉంటాడు. తైజసుడు అంటే ఆత్మయే. అలానే వైశ్వానరుడు ఉంటాడు జాగ్రత్త అవస్థలో, అంటే అక్కడ ఆత్మయే, ఆత్మ యొక్క భాగములు అని తెలుసుకోవయ్యా. నీవు అనుభవిస్తున్నావు రోజు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలు అనుభవిస్తూనే ఉన్నావు కదా. నువ్వు అనుభవిస్తున్నావు కానీ ఎప్పుడన్నా అనుకున్నావా? జాగ్రత్త అవస్థలో బాగా 80 మైళ్ళ స్పీడ్ తోటి కారు నడిపి చక్కగా వెళ్ళి అక్కడ పోయి చేరాను అని అనుకుంటున్నావు కదా. ఏమనుకుంటావు? నేను నడిపాను, నాకెంత నేర్పుందో కదా అని అనుకుంటే పొరపాటు. అదే అజ్ఞానం. లోపల వైశ్వానరుడు ఉన్నాడు జాగ్రత్త అవస్థలో. వైశ్వానరుడు ఉంటే ఆయన చేస్తున్నాడు రా ఇదంతా. నీ చేతిలో స్టీరింగ్ ఉందంటే ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్నావంటే ఆయన చూస్తున్నాడు రా. నువ్వు వింటున్నావంటే ఆయన వింటున్నాడు రా అని ఎప్పుడైతే తెలుసుకుంటాడు అప్పుడు. అది అనమాట అంతటి జ్ఞానం. కాబట్టి లోపల ఉన్నాడు వైశ్వానరుడు. అలా నిద్రపోతున్నాడు అంటే తైజసుడు ఉన్నాడు. ఇలా అనమాట. ఏది స్వప్నావస్థలో. అలానే సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడు ఉన్నాడు. ఆ ఊ అయిపోయింది మకారం. కాబట్టి ఆ ఊ మా కలిపితే ఓం అయిపోతుంది. ఓం ఎవరు? బ్రహ్మము. కాబట్టి బ్రహ్మానికి 4 పాదాలు. కాబట్టి సరిపోయినాయా? ప్లస్ కూడంగా 25 వరుసగా కూడుకుంటూ ప్లస్ చేసుకుంటూ వస్తే 1 వచ్చేసింది కదా. అది ఆ 1ని విభజించి చెప్పాది మీకు అర్థం కావడం కోసం. నువ్వు అద్వైతం. అందుకనే మొట్టమొదటి చెప్పాడు శాంతం శివం అద్వైతం. నువ్వు ఒకటే రా అని చెప్పాడు. ఆ 1ని బాగా వివరించి చెబుతున్నా, అర్థం చేసుకో. ఆ 1ని వివరించి చెప్పడానికి నీకు నీ శరీరము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, తురీయ అవస్థ, ఇన్ని అవస్థలు ఉన్నది కాదా? మరి జాగ్రత్త అవస్థ లేదా నీకు? ఉంది కదా. పగలల్లా పనిచేస్తున్నావు కదా. 11 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. మరి రాత్రి నిద్రపోతున్నావా లేదా? స్వప్నావస్థ. అవునండి. గాఢ నిద్ర కూడా పోతుంటావా? అవునండి. ఇవన్నీ అవస్థలు ఉన్నాయా లేవో నువ్వు అనుభవిస్తున్నావా లేదా? మరి అనుభవిస్తున్నప్పుడు నీలో ఆత్మ ఉన్నాడని అన్నావు. ఆత్మ ఎలా ఉంటాడు? జాగ్రత్త అవస్థలో ఏమో బాగా కనబడుతూ ఉన్నాడు, ఆయనే చేస్తున్నాడు. అట్నే స్వప్నావస్థ ఇట్లా. కాబట్టి స్వప్నావస్థలో నాలో దేవుడు లేడు, ఆత్మ లేడు అని అనుకుంటే పొరపాటు. ఆయన అన్ని అవస్థల్లో ఉన్నాడు. ఆయన లేనప్పుడు
ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఇది అర్థం. మనం ఏం చేస్తాం, వస్తువులు తెచ్చుకొని ఏదో కవర్లో సంచిలో తెచ్చుకుంటాం. కావలసిన వస్తువులన్నీ అక్కడ పెట్టుకొని చివరికి ఈ లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఎంత అది పలసంగా ఎంత తీసి డబ్బులో వేస్తాం. అది ఉన్నంతసేపు ఇది బాగా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇప్పుడు ఈ సంచి ఉంది చూసావు, దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. చూసుకోండి, దీని ఖరీదంతా రూపాయి కూడా కాదు. ఇంత లోపల ఉన్న ఖరీదేని ఉన్నాయి, అబ్బో ఎంత ఖరీదేని. కానీ ఇది మాత్రం ఖరీదు తక్కువే, కానీ ఇది మోస్తూ ఉన్నది, మన శరీరం మోస్తున్నది. ఎప్పుడైతే ఆ కూరగాయలు తీసి అవతల వారేసి అవతల శుభ్రంగా అడిగి ఇంట్లో పెట్టుకుందాం, ఈ కవర్ తీసి దెబ్బలో వేసేస్తాం. అట్లనే దీనిలో ఉన్నటువంటి దేవతలందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేటప్పుడు ఇది పనికి రాకుండా పెద్ద పనికిరానేటువంటి ఒక వస్తువు అయిపోయింది. దేవతలు అంటే ఇది లోపల మహారాజు ఉన్నాడు, ఆత్మ బ్రహ్మం. ఆయన్ని పట్టుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్త దేవతలు, ఇది పంచభూతాలు, కంటిలో ఉన్న దేవత అక్షపురుషుడు, ఈ దేవతలందరూ కూడా అందరూ పోయినారు. అందరూ పోయేటప్పుడు ఇది ఇంకేం చేసుకుంటాంరా, ఇది ఆ కవర్ ఎట్టయితే చెత్త బుట్టలో వేసామో దీన్ని కూడా చెత్త బుట్టలో వేయండిరా అంటాడు. అది అందుకని ఎంత విశేషాలు వాడు తెలుసుకుంటే, ఎవరు జ్ఞానవంతుడు తెలుసుకుంటే, నాలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము వలననే కదా ఇంత జరుగుతున్నది. కాబట్టి నేను అహం నా, నేను కాదు. ఎప్పుడైతే నేను కాదు ఇదంతా వీటన్నిటికీ అని అనుకుంటాడో అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు. అందుకనే ఏం చెప్పాడంటే, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన సపాపేన పద్మపత్ర ఇవాంభస అని చెప్పాడు. అందుకనే ఈ జగత్తులో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి కర్మలు ఉంటుంటాయి, రకరకాలైనటువంటి చూస్తుంటావు. జ్ఞాన కర్మలు చూస్తుంటావు, అజ్ఞాన కర్మలు రకరకాలైన చూస్తుంటావు. ఆ చూస్తున్నటువంటి వాటిల్లో కూడా నువ్వు కూడా తిరుగుతుంటావు. కానీ నీవు జ్ఞానివి కాబట్టి తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండు. అంటే అంటించుకోవాకు అని అర్థం. అది అంటించుకోవాకు అని అర్థం. అది అంటించుకోకుండా ఉండు. ఈ మనం ప్రపంచంలో తిరుగుతున్నాం, రకరకాల భాషలన్నీ కూడా వింటుంటాం, పనికి రాని మాటలు వింటుంటాం. వింటుంటే ఈ చెవులు, కానీ ఏం చేస్తాం, అక్కడికక్కడే దులిపేసేసి చెత్తబుట్టలు వేసుకొని వచ్చేస్తాం. అది అట్లా ఆ విధంగా అని చెబుతూ చివరికి మకారం గురించి సుషుప్తి అవస్థలో చెప్పుకుంటూ వచ్చాడు. సుషుప్తి అవస్థలో సుషుప్త స్థానః ప్రాజ్ఞః మకార తృతీయ మాత్రా ఇతి ఇతేరపి ఏతేః వా మినోతిః వా ఇదం సర్వమపీతిశ్చ భవతి ఏవం వేద. సుషుప్త స్థానః గాఢ నిద్రకు ఆధారంగా ఉన్నటువంటి ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు, మకారః మకారం తృతీయ మాత్ర మూడవ భాగము, మితేహి కొలత వేసే స్వభావము చేత, అపీతేహి వా గ్రహించే స్వభావము చేత, యహ ఎవరు ఏవం ఈ విధముగా వేద తెలుసుకుంటారో సహ అతడు హవై నిశ్చితంగా ఇదం ఈ సర్వం సమస్తాన్ని మినోతి కొలత వేస్తాడు, అపీతిచ గ్రహించేవాడుగా భవతి అనుకుంటుంటాడు. మాలో ఆ ఊలు లయమవుతూ ఉన్నాయి, ఈ విధంగా తెలుసుకుంటాడని అర్థం. ఆలో ఆలో ఊ ఆ ఊ రెండు కలిసి ఈ రెండు కలిసి మాలో కలిసిపోయినాయి. ఈ విధంగా ఇది కొలత మానిక వేసుకుంటాడు. అంటే అక్కడ 25 ఇక్కడ 25 దాని ప్రకారంగా సమానంగా కొలత వేసుకొని వచ్చి కలిసిపోతాడు అనే భావంతో చెబుతున్నాడు అనమాట. ఇది దీన్ని ఎలా అనంటే, మనం పలికేటువంటిది కూడా ఆ ఊమా అనేటువంటివి, ఆ ఊమా అనేటువంటి మొట్టమొదటి ఆలో ఊ అట్లానే మకారం చివర లయమైపోతాయి అని చెబుతున్నాడు. ఇది ఈ విధంగా మకారం అన్నది ఒక మానికలాగా పనిచేస్తున్నట్టు ఈ మంత్రం చెబుతున్నది. ఆ రకంగానే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అనుభవాలన్నీ సుషుప్తి అవస్థలో పోతున్నాయి. అంటే ఈ సుషుప్తి అవస్థలో రెండు కూడా లయమైపోతూ ఉన్నాయి అని అంటాడు. సుషుప్తిలో ఆ రెండు కూడా మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చేటప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే బాగా గాఢ నిద్రపోయినాడండి. గాఢ నిద్రపోయినటువంటి వాడిని మనం లేపాల్సి వచ్చేసరికి వచ్చాము, నీళ్లు పోసాం, బక్కిడి పోసాం, లేచాడు వాడు. ఆ లేచినప్పుడు చివరికి వాడు కళ్ళు నిలుపుకుంటూ చేసి అట్ట చేసి ఇట్ట చేసి
ఎవడురా నా నెత్తి మీద నీళ్లు పోసారు అని అనుకొని ఒక 5 నిమిషాలు పడుతుంది కంప్లీట్ గా. జాగ్రత్తగా కనిపెడితే మనం కనిపెడితే జాగ్రత్తగా 5 నిమిషాలు పడుతుంది. వాడు జాగ్రత్త అవస్థలో కంప్లీట్ గా వచ్చేటప్పుడు అంటే ఏంటి, నెమ్మదిగా అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాడు. అంటే కప్ప లోపల పోయింది ఆ సరస్సులోకి, బయటకు వస్తున్నది. ఆ బయటకు వచ్చినప్పుడు ఒక గంత వేసింది, కొంత దూరం వచ్చింది. ఇంకొక గంత వేసింది, కొంత దూరం వచ్చింది. ఇంకొక గంత వేసి వచ్చింది, అసలు చోటకు వచ్చేసింది. అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు. అంటే సుషుప్తిలో నుంచి ఎట్లా బ్యాక్ అయినాడో చూడండి. ఇట్లా మళ్ళీ దీనిలో నుంచి మళ్ళీ పోతున్నాడు లోపలికి, దేనిలో పోతున్నాడు, సుషుప్తిలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ బ్యాక్ ఒక్కొక్కటి జంప్ చేసుకుంటూ పోతున్నాడు. ఇట్లా మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ పోతున్నాడు. ఇదంతా ఉన్నాడు కదా లోపల. ఈ విధంగా పోతున్నాడు వస్తున్నాడు అని అంటే ఇదిగో విశేషం. వైశ్వానరుడు ఇట్లా వీళ్ళు దేవతలు ఉన్నారు. ఆ దేవతలనే పేరు పెట్టాడు. వైశ్వానరుడు అనేటువంటి ఒక దేవత. ఎవరంటే ఆత్మయే, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఇట్లా ఈ విధంగా లలితలో కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇదనమాట. కాబట్టి ఇక్కడ ఓంకారం గురించి చెప్పారు. ఈ ఓంకారం గురించి మనకు ఇందులో ఉపనిషత్తులలో చెప్పినటువంటివి ఇంకా ఉన్నాయి. ఓంకారం గురించి మనం ఇందులో దీనిలో మొట్టమొదటి చెప్పుకున్నాం. ఏది, కఠోపనిషత్తు. దానిలో ఓంకారం వచ్చింది. తైత్తీరీయంలో వచ్చింది ఓంకారం. ఆ ఏ ఉపనిషత్తుల్లో ఓంకారం వచ్చింది, ఏమేమి విషయాలు చెప్పారు అనేటువంటిది ఒక చోట క్రోడీకరించాలి. అవి మనం రేపు చూద్దాం, ప్రయత్నం చేద్దాం ఈసారి. అంటే మరలా సోమవారం నాటికి అలా ప్రయత్నం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శుభోమా సత్వమే తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగయ. ఓం శాంతి. శుభం భూయాత్.